పంచ్ చీఫ్ ఎడిటర్ రవికిరణ్ ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారన్న పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత నెల 19న విశాఖ 3 టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది. తర్వాత కేసును ఎస్సీ/ఎస్టీ సెల్కు బదిలీ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రవికిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పొలిటికల్ పంచ్ లో ఏ కులాన్ని మతాన్ని కించపరుస్తూ పోస్టింగులు పెట్టలేదని రవికిరణ్ అన్నారు. కుట్రలో భాగంగానే తనపై అనిత కేసు పెట్టారని అంటున్నారు రవికిరణ్. లేదు సార్, మామూలుగా జనరల్గా చెప్పాను సార్. అది అనిత గారు టీడీపీ చేస్తున్న అభివృద్ధి మీకు కనపట్టలేదా అని చెప్పి ఆమె క్వశ్చన్ చేశారు సార్. ప్రతిపక్షాలు కనపట్టలేదా అని. అయితే బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఆమె వెయిట్లో ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది, కానీ అభివృద్ధి అంటే వెయిట్లో ఇంక్రీజ్ కాదు, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి సెటర్గా పెట్టాను సార్. అంతేగాని క్యాస్ట్లు లేకపోతే ఇవన్నీ నేనేం చూసుకొని పెట్టుకోలేదు సార్. గతంలో కూడా ఈ వెయిట్ లాస్ లేకుంటే హైక్ ఇవన్నీ కూడా స్టేట్ ఉంది సార్. అంతకుముందు 23 రాష్ట్రాలతోటి ఏపీ కొంచెం లోకేష్ లాగా లావుగా ఉండేది సార్. కానీ చంద్రబాబు గారు ఒక లెటర్ ఇవ్వటం వల్ల స్టేట్ వచ్చేసి ఒక 13 జిల్లాలతో స్లిమ్ అయిపోయింది సార్. అంటే స్టేట్ని ఆయన స్లిమ్ చేశారని చెప్పాను సార్. అది ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ అనే ఒక కంపారిజన్ తీసుకొచ్చినప్పుడు సార్, అది వెయిట్ లేకుంటే ఇంకోటి అట్లా కంపారిజనే, కానీ దీనికి ఏదో కులాలు మతాలు ఇంకోటి ఆపాదించడం అనేది ఉద్దేశం కాదు సార్. అది పర్టికులర్గా ఎమ్మెల్యే అంతే గారు అనేది కదా సార్. చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధి మీకు కనపడటం లేదా అంది సార్. నార్మల్గా అయితే మాకేం కనపడలేదు సార్. అంతకుముందు ఎట్లా ఉందో అట్లానే ఉంది సార్. కనపడుతుంది ఏంటంటే ఎలక్షన్ బిఫోర్ ఆమె వెయిట్ తక్కువగా ఉండి ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కువగా ఉండటం మాత్రమే మాకు కనపడింది సార్. మేము అడుగుతుంది రాష్ట్ర అభివృద్ధి అని మాత్రమే మేము చెబుతున్నాం సార్. అభివృద్ధి అంటే అది అని చెప్తున్నాం సార్. స్టేట్ డెవలప్మెంటే కానీ వెయిట్లో గ్రోత్ కాదనేది నా ఒపీనియన్ సార్. చాలా వెబ్సైట్లు ఉన్నాయి, చాలా పనులు వస్తుంటాయి. అంటే అది వాళ్ళు టీడీపీకి ఎగ్నెస్ట్గా లేకుంటే వాళ్ళ మీద సెటైరికల్గా ఎక్కువగా పోస్టులు అవి ఉంటాయి కాబట్టి అది వాళ్ళ రూలింగ్ పార్టీ కాబట్టి సార్ నా మీద పెట్టడం జరుగుతుంది. అదే సార్, వాళ్ళు కక్ష సాధించారు సార్. అప్పుడే తుళ్ళూరు పోలీసులు స్టేషన్లో అప్పుడు నాకు చెప్పారు సార్, ఒకవేళ ఇది ఏమైనా కాకపోతే నీ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెడతాం, నేను ఎట్లయినా జైలుకు పంపిస్తామని చెప్పి ఆ రోజే చెప్పారు.